విశ్వాస జీవితం కష్టమైంది కాదు ప్రభుతో నడిస్తే. अगर विश्वास का जीवन मुश्किल नहीं है, अगर हम प्रभु से चलते हैं, మీ యొక్క యుద్ధాన్ని ప్రభువుకు అప్పగించండి. आपके युद्ध को परमेश्वर को सौंप दीजिए. మీ యుద్ధాన్ని మీ యొక్క సమస్యల్ని ప్రభు చేతికి అప్పగించండి. आपके युद्ध और आपकी समस्याओं को प्रभु के हाथ में सौंप दीजिए. ఏనాడు కూడా నా యొక్క యుద్ధాన్ని నేను యుద్ధం చేయడానికి ప్రయత్నించలేదు. किसी भी दिन मैंने अपने युद्ध को अपने आप युद्ध करने का प्रयत्न नहीं किया. చలో స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति करेंगे. हालेलुया. మీ యొక్క యుద్ధాన్ని దేవునికి అప్పగించండి. आपके युद्ध को परमेश्वर के हाथ में दे दीजिए. ఓకే, మీ యుద్ధాన్ని దేవుడికి అప్పగించినప్పుడు आपके युद्ध को जब परमेश्वर के हाथ में दे మీరు देंगे, విజయాన్ని పొందుకుంటారు. आप विजय को पाएंगे. సో విజయం మీది, विजय आपका है, యుద్ధం దేవుడిది. युद्ध परमेश्वर का है. చెప్పండి, విజయము మనది, యుద్ధం మాత్రం దేవునిది. विजय हमारा है, युद्ध परमेश्वर का है. యుద్ధం గాని మీదైనప్పుడు युद्ध अगर आपका है तो మీకు అపజయమే. आपका अपजय ही होगा. యుద్ధము మీదైనప్పుడు యుద్ధంలో మీరు ఓడిపోతారు. युद्ध अगर आपका है तो युद्ध में आप हार అంటే మీరు जाएंगे. యుద్ధం చేయడానికి వెళ్తే अगर आप युद्ध करने के लिए जाएंगे, మీ బలముతో, మీ జ్ఞానంతో, మీ శక్తితో వెళ్తే, आपके बल से, आपके ज्ञान से, आपके सामर्थ्य से अगर जाएंगे, మీ విరోధి అయిన అపవాది మీకంటే చాలా శక్తిమంతుడు. आपका विरोधी शैतान आपसे भी बहुत बलवंत है. వాడు ఆదిలో ఉన్న ఆదాంని కుయుక్తి చేత మోసగించాడు. वो आरंभ में जो आदाम है उसको उसने अपने ज्ञान से धोखा दे दिया. హల్లెలూయా. हालेलुया. సో కుయుక్తి చేత మోసగించినప్పుడు उसके कुकर्म से जब उसने धोखा दिया ఆదాము అవ్వ ఇద్దరు మోసపోయారు. और आदाम और हव्वा दोनों धोखा पा लिए. అక్కడి నుంచి ఆ అధికారం ఎప్పుడైతే అపవాది తీసుకున్నాడో, वहां से जब उसने उस अधिकार को शैतान जब ले लिया, మనుషుల అధికారం ఎప్పుడు తీసుకున్నారో, मनुष्य का अधिकार जब शैतान ने ले लिया, సో అక్కడ మానవుడికి ఇక జయం ఎన్నడూ కలగలేదు. वहां पे मानव को कभी जय नहीं मिला. ఆదాము నుంచి ఓడిపోతానే ఉన్నారు మనుషులు. आदाम से लेकर मनुष्य हारते ही हुए आ रहे हैं. చివరక మరి విక్టరీ ఎక్కడ కలిగింది అంటే, आखिरी विक्ट्री कहाँ पे मिला? రెండవ ఆదాముగా మరలా మనుష్య కుమారుడుగా దేవుడే మానవుడుగా వచ్చినప్పుడు, दूसरे आदाम के रूप में मनुष्य का पुत्र यीशु मसीह ही जब इस दुनिया में मानव के रूप में आया. గమనించాలి, మానవుడుగా దేవుడు వచ్చినప్పుడు ध्यान दीजिए, मानव के रूप में जब आया, కత్తులతో నోటులతో యేసు రాలేదు. घाव के साथ या कुछ हथियारों के साथ यीशु नहीं సో आया. ఆయన పరలోక రాజ్యం యొక్క మహిమగల సూత్రములు భూమి మీద తీసుకొచ్చాడు. उनके स्वर्गीय राज के जो भी सूत्र है उसको परमेश्वर यहाँ पे लेके అది आए. అపవాది గ్రహించలేకపోయాడు. वो शैतान समझ नहीं पाया. సాతానికి దైవిక విషయాలు అర్థం కావు. शैतान को दैविक विषय समझ में नहीं దేవుని आते. ప్రణాళికలు అపవాదికి తెలియదు. परमेश्वर की योजनाएं शैतान नहीं जानता. దేవుడు ఏం ప్లాన్ చేస్తానో అపవాది ఎరగడు. परमेश्वर क्या प्लान कर रहा है शैतान नहीं जानता. వాడికి సంభవమే కాదు. उसको संबंध ही नहीं है. దేవుడికి లాగా ఆయన ఒకే స్థలంలో అన్ని ప్రాంతాలు ఉండేవాడు అపవాది కాదు. परमेश्वर जो है, परमेश्वर जैसे हर एक जगह में एक ही समय पर रहता है, वैसा शैतान नहीं रह पाता. సో అపవాది ఎక్కడ ఓడిపోడంటే, कहाँ पे शैतान हार गया? అపవాది దేవునక వాక్యమైన మర్మం దగ్గర ఓడిపోయాడు. शैतान जो है परमेश्वर के वचन के भेद के ఆ पास हार వాక్యం गया. ఏంటంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. और वो वचन क्या है कि परमेश्वर प्रेमी ఆ है. వాక్యం ఏంటంటే శత్రుని ప్రేమించమన్నాడు. और वो वचन क्या है कि शत्रु को प्रेम करने ఆ के लिए వాక్యం कहा गया. ఏమంటే శత్రుని దీవించమన్నాడు. वो वचन क्या है कि शत्रुओं को ఆ आशीष వాక్యం करो. ఏమంటే మేము దూషించే వారికి ఒక ప్రార్థన చేయమన్నాడు. वो वचन क्या है कि आपके जो निंदा करते हैं उनके लिए प्रार्थना करो. ఆయన వాక్యం ఏంటంటే మీ మీద నేరంగా మరి ఆ లేనిపోని నేరాలు లేక నిందలు వేస్తున్నప్పుడు మీరు దాని కొరకే పిలువబడ్డారని చెప్పి మీరు దాన్ని సహించమని చెప్పింది ఆయన వాక్యం. और उनका वचन कहता है कि जब कोई आप पर निंदा करता है तो उसको सहन करने के लिए आपको बुलाया गया है, उनका वचन कहता है. అపవాది చాలా తమాషా చేశాడు. शैतान ने बहुत मजाक किया. యేసు ప్రభు అవమానపరిచాడు. यीशु मसीह को उसने बहुत ज्यादा अपमानित किया. చివరికి వాడు అనుకున్నాడు వాడక ప్రయోగాలు ఆదాంని ఓడించేస్తే రెండో ఆదాం ఏమాత్రం అనుకున్నాడు. आखिरी में उसने सोचा कि उसके सारे एक्सपेरिमेंट्स जो है अगर आदम को ही हरा दिया तो दूसरा आदम कितना है. యేసు ప్రభు శిష్యుడిని మోసగించాడు. यीशु मसीह के चेलों को ही उसने धोखा दिया. డబ్బుతో కొనుక్కున్నాడు. पैसों से उसने खरीदा. యేసుని అప్పగించారు. यीशु को उसने सौंप సిలువను दिया, ఎక్కించాడు. शूली पर चढ़ाया సిలువ మీద ఒక దొంగ చేత అపహాస్యం చేయించాడు. और शूली पर एक चोर के द्वारा उसने निंदा भी करवाई. చుట్టుపక్కల ఉన్న సైనికుల చేత
అపహాస్యం చేయించాడు, और चारों तरफ जितने सैनिक थे उन सब से ఆయన मजाक మీద करवाया, ఉమ్ము వేయించాడు, उनके ऊपर थूकने के लिए ఆయన कहा गया, గుద్దించాడు, उसको जो है घूसे రక్తాల दिए, కారణంగా కొట్టించాడు. उसको जो है लहू आने तक उन्हें जो है ఆయన ఏమీ मारा, మాట్లాడదా, మౌనంగా ఉన్నారు. वे कुछ भी नहीं बोले, ఇది एकदम పరలోక मौन थे। మర్మం, అది यही है परलोक వాక్య मौन, జ్ఞానం, అది यही है वचन का చివరికి ఆయన ज्ञान। చనిపోయాడు. ఆయన आखिरी में वे मर गए। అపవాదానికి నాకు పెద్ద విజయం కలిగింది, शैतान ने सोचा मुझे बहुत నా बड़ा विजय मिल रहा ప్లాన్లన్నీ है, సక్సెస్ అయిపోయాయి, मेरे सारे कार्य सक्सेस నేను हो गए, పెద్ద విజయాన్ని పొందుకున్నాను అనే సమయానికి मैंने बहुत बड़ा विजय को पाया है, उसने सोचा। యేసు యొక్క ఆత్మను, యేసు యొక్క ప్రాణమును పాతాళంలో వాడు బంధించలేకపోయాడు. यीशु की आत्मा को, यीशु के प्राण को उसने पाताल में उसको बांध नहीं पाया। మూడో రోజు ప్రభు తిరిగి లేచాడు. ఆయన तीसरे दिन प्रभु जी उठा। అపవాది మరణాన్ని బంధించలేకపోయాడు. शैतान जो है मृत्यु को बांध नहीं पाया। ఆ యేసు క్రీస్తు యొక్క చావుని, యేసుకి ఆత్మని పాతాళంలో బంధించాలనుకున్నాడు, వాడి వల్ల సాధ్యం కాలేదు. यीशु मसीह की आत्मा को जो है वो पाताल में बांधने का वाला था, लेकिन उसका संभव नहीं हुआ। యేసైతే यीशु तो 3 రోజులు లోపలికి వెళ్ళి 3 दिन अंदर जाकर బంధకంలో ఉన్న వారిని విడుదల చేసి, जो बंधन में थे उन्हें छुड़ाकर, చెరను పట్టుకొని కొనిపోయి उन सब को जो है पकड़कर పరదేశంలో వారికి స్థానం ఇచ్చి उनको परदेश में మూడో सांस దినమందు लेकर तीसरे दिन తిరిగి లేచాడు. ఆయన वापस वे जी उठे। మరలా యేసు యేసుగానే ఉన్నాడు. वापस यीशु यीशु की तरह ही है। ఎన్ని చేసిన తర్వాత इतने सारे ఆయన कार्य శిలువలో करने के बाद చనిపోయింది. वे सूली में मर गए हैं। ఒక్క ఆదాము ద్వారా లోకమంతని పాపులుగా ఎంచారు. एक आदम के कारण पूरे दुनिया के लोग पापी बन गए। ఒక్క దైవికమైన వాక్యమైన మర్మము చేత, విధేయత చేత एक दैविक परमेश्वर की आत्मा के जो भेद के साथ और वो अधीनता के साथ మనందరిని తిరిగి సంపాదించుకున్నాడు. हम सबको उन्होंने कमा लिया वापस। చెల్లె స్తోత్రం చెప్తాం. हाथों को उठाकर हम स्तुति అర్థమైతే करेंगे। దేవుని స్తుతించండి. जिसको समझ में आया वे स्तुति करिए। మనందరి యేసు విధేయతతో సంపాదించుకున్నాడు. यीशु ने हम सबको उनके ओबीडियंस के द्वारा कमाया है। ఇది ఎలాగ అర్థమవుతుంది మీకు చెప్పండి? ये कैसे आपको समझ में आएगा, कहिए ఎలాగ అర్థమవుతుంది మనకి? कैसे समझ में आएगा? దేవుని పరలోక సూత్రాలు వేరు, परमेश्वर के स्वर्ग के कार्य अलग है లౌకిక జ్ఞానం వేరు. और दुनिया का ज्ञान अलग है। లోక జ్ఞానంతో నేను సాధించేస్తాను, విశ్వాసంలో బద్దలు కొట్టేస్తాను, భక్తులు ఎదిగిపోతాను, జ్ఞానం ఎదిగిపోతాను, ఆత్మానుసారంగా బలంగా ఉంటాను, సువార్త ప్రకటించేస్తాను. दुनिया के ज्ञान से मैं जो है आत्मिकता में बढ़ जाऊंगा, बड़े कुछ विषय को मैं कमा लूंगा, मैं सुसमाचार प्रचार कर पाऊंगा, ऐसा सोचना, ఇవన్నీ మనకు మూర్ఖత్వం. ఇది ये सब हमारी मूर्खता है। దైవిక విషయాలు అపవాదికి అర్థం కాలేకపోతే నీకు నాకు ఎలాగ అర్థమవుతుందండి? दैविक विषय जब शैतान को ही समझ में नहीं आए तो आपको मुझे कैसे समझ में आएंगे? అది గుర్తించండి ఫస్ట్. इसको आप ध्यान दीजिए సో మనకి पहले। దేవుని విషయాలు అర్థం అవ్వాలంటే अगर हमें परमेश्वर के विषय समझ में आने हैं तो మనం దేవునికి లాగా ఆలోచించాలి, हमें भी परमेश्वर की तरह దేవుని सोचना మార్గంలో है, నడవాలి, परमेश्वर के मार्ग में चलना దేవుని యొక్క है, వాక్యంలో ఎదగాలి. परमेश्वर के वचन में बढ़ना है। ఆయన ఆత్మ చేతనే ఆత్మీయ విషయాలు గ్రహించగలము, ప్రకృతి సంబంధించిన మనుషుడు వాటిని గ్రహించలేడు అని నొక్కి నొక్కి ప్రభు అపోస్తలుడైన పేతురు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. उनकी आत्मा के द्वारा ही आत्मिक विषय को हम समझ पाएंगे, लेकिन इस प्राकृतिक ज्ञान से हम उन आत्मिक विषय को नहीं समझ पाएंगे। पौलुस जो है बता रहा है। చేతులు స్తోత్రం చెప్తాం. हाथों को उठाकर स्तुति యేసు करेंगे। ఎప్పుడైతే మన పక్షంగా విజయం మనకి ఇచ్చేసాడో, यीशु ने जब हमारे पक्ष में विजय दे दिया, ఇచ్చాడు లేదండి? दिया कि नहीं? యేసు మనకు విజయం ఇచ్చాడు లేదా? यीशु हमें विजय दिया कि नहीं? ఆయన మనందరిని సంపాదించేసుకున్నాడు. उन्होंने हम सबको कमा నీవు लिया। నేను ఏమి చేయలేదు. आपने कुछ भी नहीं किया, దేవుడు మనకు గొప్ప విజయం కలిగించినప్పుడు लेकिन जब परमेश्वर ने हमें बड़ा विजय दिया है तो రోమా రాసిన పత్రికలు రండి. हम रोमियो की पत्री में आएंगे। ఈ మాట బట్టి మీరు ఈరోజు బలాన్ని, ధైర్యాన్ని పొందుకోవాలి. మీ పరిస్థితుల నుంచి కొన్ని పరిస్థితుల నుంచి వెలుపలకు రావాలి. మీరు इस बात के द्वारा आज आप बल और धैर्य को पाकर आपकी परिस्थितियों से कुछ परिस्थितियों से आप बाहर आना है। 32:8 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు? जिसने अपने निज पुत्र को भी ना रख छोड़ा परंतु उसे हम सब के लिए दे दिया, वह उसके साथ हमें और सब कुछ क्यों ना देगा? నిన్ను నన్ను రక్షించిన తన ప్రాణమే ఇచ్చేసిన ప్రభువు
आपको मुझे उधार देने के लिए अपने जान को ही देने वाला प्रभु, మరి నీకు కావలసిన అవసరాలు దేవుడు ఇవ్వడా అని రాయబడి ఉంది. क्या तुम्हें जो जरूरतें हैं परमेश्वर नहीं देगा, ऐसा लिखा गया है। ఆయనతో పాటు సమస్తం మనం ఎందుకు అనుగ్రహింపడు? उनके साथ सब कुछ हमें क्यों नहीं देगा? చేతులు స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम సో स्तुति ఆల్రెడీ करेंगे। మనకి అనుగ్రహించేశాడు. हमें उन्होंने ऑलरेडी दे दिया है। సిలువలోనే దేవుడు మనకి ఎవ్రీథింగ్ మనకి ఇచ్చేశాడు. शूली में ही परमेश्वर ने हमें सब कुछ दे दिया है। కేవలం విశ్వసిష్టమే నీ పని. केवल विश्वास करना ही आपका काम నీతి है। ప్రభువుకి ఇచ్చేశాడు. आपको परमेश्वर ने रक्षण दे इच्छेसाడు. दिया, आपको धार्मिकता परलोकం उद्धार दे इच्छेसाడు. दिया, स्वर्ग दे दिया क्षमापण है, इच्छेसाడు. क्षमा दे दिया है, విడుదల ఇచ్చేశాడు. छुटकारा दे ఆరోగ్యం दिया है, ఇచ్చేశాడు. चंगाई दे दिया ఐశ్వర్యం है, ఇచ్చేశాడు. ऐश्वर्य दे ఘనత दिया ఇచ్చేశాడు. है, आदर दे మీకు दिया है। కావాల్సినన్ని యేసు ఇచ్చేశాడు. आपको जो चाहिए सब कुछ यीशु ने दे दिया है, ఆల్రెడీ ఇచ్చేశాడు. सब कुछ दे दिया है। ఎక్కడ ఇచ్చాడు? कहाँ पे दिया? కల్వరి సిలువలో ఎవ్రీథింగ్ మన కొరకు దారబోసి ఇచ్చేశాడు ఆయన. कलवरी शूली में सब कुछ उन्होंने बहा के दे दिया। సో యుద్ధము మనం చేస్తే युद्ध మనం మళ్ళీ మొదటి ఆదాం దగ్గరికి వెళ్తున్నాం. మనం अगर हम युद्ध करते हैं तो वापस हम पहले आदम के पास जा रहे हैं। జయించేసిన వ్యక్తి మన తిరిగి తిరిగి యుద్ధం చేయకూడదు. जो जय पा लिया है वो व्यक्ति वापस जाकर युद्ध नहीं करना అపవాది है। సిలువ దగ్గర ఓడిపోయాడు. शैतान शूली के पास हार गया। అది ఎంతైనా నిజము 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 నిజం. वो कितना भी वो सच है सच है सच है। అంతే అంట కదండి. సత్యానికి ఆధారాలు కావాలి, అబద్ధానికి వద్దు. इसीलिए कहते हैं सच्चाई के लिए तो सबूत चाहिए, झूठ के लिए नहीं। నిజమేంటంటే అపవాది ఓడిపోయాడు. और सच क्या है कि शैतान हार गया है। నిజమేంటంటే యేసు మన పక్షంగా విజయం మనకి ఇచ్చేశాడు. और सच क्या है कि यीशु हमारे पक्ष में विजय को दे दिया సో మనం है। చెప్దామా, యేసు నా పక్షంగా విజయం నాకు కలిగించాడు. हम कहेंगे यीशु मेरे पक्ष में विजय को दिया యేసు है। నాకు విజయం ఇచ్చాడు. यीशु ने मुझे विजय दिया है। యేసులో నేను విజయవంతుడను విజయవంతురాలను. यीशु में ही मैं जयवंत हूँ। హల్లెలూయా. हालेलुया, ఆమేన్. हालेलुया। సో జయము మంది, जय हमारा అంటే है, విక్టరీ మంది. हमारा विजय है। సరే, మీరు అంటారు మరి విజయం ఇచ్చేసాక ఇంకా ఎందుకండి నా జీవితంలో కొన్ని సమస్యలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటారు. ठीक है, आप कहेंगे कि विजय देने के बाद भी फिर क्यों मेरे जीवन में कुछ समस्याएं हैं। ఈ రోజు ఏంటి మానవుడి యొక్క సమస్య? आज मानव का समस्या क्या है? విషయం అయితే చాలా చిన్నది, మనం చెప్పుకోవటం పెద్దగా చెప్పుకుంటున్నాం. विषय तो बहुत छोटा है लेकिन हम कहते हैं उसे बहुत बड़े रीति से। గ్రహించేవాడైతే చిన్నగా చెప్తాడు, గ్రహించకపోతే బోల్డ్ స్టోరీలు చెప్తాడు. जो समझ सकता है वो छोटी तरह से बताएगा, नहीं जो समझ नहीं सकता वो बहुत बड़ी कहानियां అసలు మీకు बताएगा। అర్థం అవట్లేదండి నా ప్రాబ్లం ఏంటో. आपको बिल्कुल समझ में नहीं आ रहा मेरा प्रॉब्लम क्या है। ఎలా చెప్పినా అసలు మీకు తెలియట్లేదండి నాకు ఎంత సమస్య. किसी भी प्रकार समझाओ फिर भी नहीं, आपको समझ में नहीं आ रहा मेरी समस्या क्या है। చెప్పాలనుకుంటారు ఏదో. कुछ तो कहने का प्रयत्न करते हैं। అది చిన్న విషయం అనే విషయం వాళ్ళకి అర్థమైనంత వరకు అర్థం కాదు. वो छोटी बात है, वो उनको समझ में आने तक वो समझ में नहीं आएगा। ఈ రోజు మానవుడి యొక్క సమస్య చాలా సింపుల్, మన బైబిల్లో తీసుకుందాం. आज मानव की समस्या बहुत सिंपल है, वो हम बाइबल से देखेंगे। అది ఏంటి తెలుసండి, మనం మన మన జీవిత విధానంలో మన భౌతిక అవసరాల కొరకే మనం ఎక్కువగా చింతిస్తున్నాం. वो क्या है कि हम अपने जीवन में जो है सिर्फ ये प्राकृतिक विषयों के लिए ही ज्यादा चिंता करते हैं। మనిషి ఎంత పెద్దగా చెప్పుకుంటాడు. और इसको मनुष्य बहुत बड़ी रीति से बताता है। దేని ఈరోజు మానవుడు ఎక్కువ పెద్దగా చెప్పుకుంటున్నాడు? किसके बारे में मनुष्य बहुत बड़ी रीति से बताता है? భౌతికమైన అవసరాలు. भौतिक जरूरतों के लिए। నాకండి ఒక చాలా ఎలా చెప్పాలో తెలియట్లేదండి. నాకైతే బోల్డ్ ఆశలు ఉన్నాయండి, అవన్నీ నెరవేరాలంటే నాకు కనీసం ₹1,00,00,000 నాకు కావాలంటాడు. मुझे तो बहुत सारी चाहते हैं, मैं कैसे बताऊं, समझ में नहीं आ रहा। उसके लिए पूरा होना है तो 1 करोड़ की जरूरत है। ఎలా చెప్పాలి అసలు తెలియట్లేదండి. అది అసలు నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎలాగా చదివించాలో తెలియట్లేదండి. आपको समझ में नहीं आ रहा, मैं कैसे बताऊं, मेरे 2 ही बच्चे हैं, उन्हें कैसे पढ़ाना समझ में नहीं आ మీకు रहा। అర్థం అవట్లేదండి. నా బాధ అసలు మీకు తెలియట్లేదండి, మీరు मेरा అర్థం చేసుకోలేకపోతున్నారు. मेरा दुख आपको समझ में नहीं आ रहा। అది నా శాలరీ ఇంకా అభివృద్ధి అవ్వట్లేదండి. वो सैलरी मेरा नहीं बढ़ रहा అసలు है। మీకు తెలియట్లేదండి నాకు ఎంత సమస్య అంటే అసలు నేను పిల్లలు పెళ్లి చేయాలండి. आपको पता नहीं है चल रहा, लेकिन मेरी कितनी बड़ी समस्या है कि मेरे बच्चों को विवाह करवाना है। 24/7 ఎప్పుడు నాది 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 నాది, నా కుటుంబం, నా పిల్లలు, నా అవసరాలు, నా సమస్య, నా ప్రాబ్లం ఇదే. ఎదుటోళ్ళు గోలే లేదు, నాది నాది నాది. 24/7 केवल मेरे लिए मेरे लिए मेरे लिए, दूसरों के लिए कोई चिंता ही नहीं, केवल मेरे लिए सोचना। దేన్ని ఎక్కువగా మాట్లాడుతున్నారు, దేన్ని ఎక్కువ థింక్ చేస్తారంటే కేవలం వారి కుటుంబ విషయాలే.
किसके लिए ज्यादा बात करते हैं और ज्यादा सोचते हैं? केवल उनके पारिवारिक ఈ विषयों के लिए। కుటుంబ విషయాల ముందు యేసుక్రీస్తు విలువైన రక్తాన్ని కాచిన సిలువ దృశ్యము వాళ్ళకి చాలా చిన్నది. आपके पारिवारिक विषयों के लिए यीशु ने जो शूली पर लहू को बहाया है, उस दृश्य के सामने बहुत छोटा है। ప్రభు అంటున్నారు, ఏకైక కుమారుడే నాకు ఒక్కడే ఒక్కడు, ఆయన్నే మిమ్మల్ని రక్షించడానికి నేను ఇచ్చేసిన తర్వాత మీకు కావలసిన వాటన్నిటిని ఎందుకు నేను ఇవ్వను అంటున్నాడు ఆయనే. और प्रभु कहता है कि मेरा एक लौता पुत्र वो एक ही है, उसको ही जब मैंने दे दिया तो आपकी जो भी जरूरत है उसको मैं क्यों नहीं दूंगा? అర్థమేదో సోదం చెప్పండి. जिसको समझ में आया वह स्तुति మీకు करिए। ఏమైతే కావాలో దానికంటే విలువైంది ఏంటంటే కుమారుడినే మీకు ఇచ్చేసాను. आपको जो चाहिए उससे भी बहुमूल्य क्या है कि मैंने अपने एक लौते पुत्र को ही दे दिया। అంటే ఎలా చెప్పాలంటే, ఒక ఊరికే అది నిజం కాదు, రియల్ కాదు అది, కానీ ఊరికే అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. దేవుడు ఒక విధంగా చెప్పాలంటే సర్వ హక్కులు, సర్వ స్థానము, సర్వ ఆ యొక్క ఉన్నతమైన స్థానానికి హక్కుదాడుగా దేవుడు మీకు అనుగ్రహించేశారు. क्या बताना चाहता हूँ कि आपको परमेश्वर ने हर जगह में स्थान दे दिया है, सारे अधिकार आपको दे दिए हैं, सारे हक आपको दे दिए हैं। అంటే మీకు చాలా పెద్ద నీడ్ ఉందనుకోండి, అవసరం ఉందనుకోండి. देखिए, अगर आपको बहुत बड़ी जरूरत है, ఒక 20-30 లక్షలు అవసరం ఉంది, आपको 20 या 30 lakhs की जरूरत है, జెన్యూన్ గా అది గాని ఉంటే మీకు కొన్ని పనులు చేసుకోవచ్చు అనుకోండి. और जेन्युइनली अगर वो रहेगा तो आप कुछ कामों को कर सकेंगे। సో దేవుడు ఏం చేశాడంటే మీకు ఆ 30 లక్షల స్థలంలో ఒక 80 లక్షల చెక్ మీకు ఇచ్చేసాడు ముందుగానే. और परमेश्वर ने पहले से ही आपको 30 lakhs की जगह 80 lakhs का चेक दे दिया మీరు है। ఆ చెక్ నేమో పెట్టులో దాచిపెట్టుకున్నారు. आपने उस चेक को जो है पेटी में बंद करके रखा మీరు है। కేవలం బ్యాంక్ వెళ్ళి మీరు అది ఇస్తే చాలు, అది మీ అకౌంట్ లో పడిపోతే, లేకపోతే మీరు క్యాష్ ఇచ్చేస్తారు. केवल आप बैंक जाकर उसको देने से काफी है, वो पैसा आपके अकाउंट में आ जाएगा, आपको पैसा मिल దేవుడు మీకు जाएगा। ఇచ్చేసారు, परमेश्वर ने दे दिया, చెక్ మీ దగ్గరే ఉంది. वो चेक आपके ही पास है। కానీ ఇంకా ఏం చేస్తున్నారంటే, लेकिन और क्या कर रहे నా हैं? బాధ మీకు అర్థం అవట్లేదండి. मेरा दुख आपको समझ में नहीं आ रहा। 30 లక్షలు నాకు అవసరం ఉంది అసలు. 30 लाख की मुझे जरूरत ఇప్పుడు నా है। శాలరీ చూస్తేనేమో 20-30 వేలే. अभी मेरा सैलरी देखने से 20 या ఎక్కడ 30,000 తీసుకురామంటావు చెప్పండి అసలు. कहाँ से मैं लेके आऊं कहिए? పెట్టులో ఎంత ఉంది? 80 లక్షలు చెక్ ఉంది. लेकिन पेटी में कितना है? 80 lakhs का चेक है। అవసరము 30 లక్షలు. जरूरत कितना है? 30 lakhs। ఓకే, చింతపడిపోతున్నాడు. उसके लिए पूरा चिंता తన करते దగ్గర रहते हैं। ఉన్నది అనే విషయమే తన గ్రహింపులోకి లేదు. उसके पास है वो विषय ही उसको समझ में नहीं आ रहा। అదే యేసుక్రీస్తు మీ దగ్గర ఉన్నారు, ఆయన మీకు అనుగ్రహించేశారు అనే విషయమే మీరు గుర్తించగలిగితే మీకు కావలసినవన్నీ ఆయన మూలంగా మీకు అనుగ్రహించబడిపోతాయి. यही है कि यीशु मसीह आपके पास है, उन्होंने आपके लिए सब कुछ दे दिया। अगर ये आप समझ पाएंगे तो आपकी सारी మీ जरूरतें पूरी దగ్గర हो యేసు जाएगी। ఉన్నాడనే సంగతి మీకు గుర్తుందా? क्या आपको याद है कि यीशु आपके पास అంటే है? దేవుడు మీకు ఆయన్ని ఇచ్చేశారు. మీకు पिता परमेश्वर ने उन्हें आपको दे दिया। మీరు చెప్పేవన్నీ అసలు అసలు అది అసలు కౌంటే కాదు అసలు. आप जो भी विषय को कहते हैं वो तो बिल्कुल लेखा में भी नहीं సో है। మన దృష్టి ఏమి ఇచ్చారో దాని మీద మనం దృష్టి పెట్టకుండా हम अपनी दृष्टि को जो है, जो हमें दिया गया है, उस पर न रखते हुए కేవలం మనకు కనిపించే వాటి మీద అన్నెసెసరీగా మనసు పెట్టటము, केवल हमें जो दिखाई देता है उस पर बेकार से मन रखना। అది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తా ఉన్నారు. वही मत्ती रचित सुसमाचार के 6वें अध्याय में यीशु मसीह कह रहे हैं। చూడండి 31:6-31. 6:31 కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడి. 31 इसलिए तुम चिंता करके या ना कहना कि हम क्या खाएंगे या क्या पिएंगे या क्या पहनेंगे। ఆహారము, త్రాగుడు, వస్త్రధారణ. खाना पीना और वस्त्र धारण। పైన ఉన్న వాక్యాలన్నిటిలో ఆహారము, త్రాగుడు, వస్త్రధారణ అవన్నీ ముందు పైన రాయబడ్డాయి. और ऊपर जो भी विषय को लिखे गए हैं उसमें ये है कि खाना पीना और हमारे वस्त्र। మీరు ఇవన్నీ బాగా మీరు చదివితే, अगर ये सब आप अच्छे से पढ़ेंगे, ఆహారము కూడా పక్షులు ఏ పని చేయవు, అయినా సరే విత్తవు, అయినా కోయు, కానీ పరలోక తండ్రి పోషిస్తున్నాడని పైన రాసి ఉంటుంది. और उसके ऊपर लिखा गया है कि इसलिए
मैदान की घास को जो आज है और कल भाड़ में झोंकी जाएगी, ऐसा वस्त्र पहनता है, तो हे अल्पविश्वासियों, तुमको वह इनसे बढ़कर क्यों ना पहनाएगा। 25 వచ్చిన చూడు, అందువల్ల నేను మీరు చెప్పింది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం గురిచైనను. 25 वर्स देखिए कि इसलिए मैं तुमसे कहता हूँ कि अपने प्राण के लिए यह चिंता ना करना कि हम क्या खाएंगे या और क्या पिएंगे। చూడు, ఏమి తిందామో ఏం తాగుదాం అనేది ప్రాణం గురిచైనను, क्या खाएंगे क्या पिएंगे, ఏం ధరించుకుంటామని మీ దేహం గురిచైనను. और शरीर के लिए क्या पहनेंगे। అది పెద్దగా అండర్లైన్ చేసుకోండి. చింతింపకుడి. उसके लिए बड़ा अंडरलाइन करिए कि चिंता ना करना। పక్కలు చెప్పండి, చింతింపకుడి. बगल वालों से कहिए चिंता ना करना। సో మీరు మీ చింత అనేది మీ మనసు మీకు చేస్తుంది. चिंता आपका मन आपको कर रहा మీ है। మనసు చెప్పండి, ఓ నా మనసా చింతించవద్దు. आपके मन से कहिए कि हे मेरा मन चिंता मत कर। ఓ నా మనసా చింతించవద్దు. हे मेरा मन चिंतित मत रहे। నిన్న ఒక సహోదరు నాకు బ్యాంక్ దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. कल एक भाई मुझे बैंक के पास बात कर रहे थे। చాలా మంచి సాక్ష్యాన్ని విన్నాను. बहुत अच्छी गवाही को मैंने सुना। ఆయన ల్యాండ్ మరి మార్టిగేజ్ లో పెట్టి ఎంతో కొంత సొమ్మును తీసుకున్నాడు. और उनकी लैंड को जो है मॉर्टगेज में रखकर कुछ पैसा उन्होंने लिया, ఆయన తిరిగి కట్లాపాడు లాక్డౌన్ బట్టి. और लॉकडाउन के कारण वे वापस उसे बांध नहीं पाए। మంచి యథార్థవంతుడు, దేవుని వెంబడిస్తున్నాడు, ప్రభు కొరకు పని కూడా చేస్తున్నాడు. बहुत ही ट्रूथफुल है, परमेश्वर के लिए काम करने वाला ఇప్పుడిప్పుడే నిజమైన అడుగులు వేశాడు. अभी अभी ही सच्चे कदमों को उसने डाला యేసుక్రీస్తు है, యొక్క రుచిని ఎక్కడో కొంచెం తెలుసుకున్నాడు. और यीशु मसीह के जो टेस्ट को उसने कहीं तो थोड़ा मिला వాక్య है। అనుభవం అంత లోతుగా లేకపోయినా, ప్రార్థన చేయడం చేతకపోయినా, అట్లీస్ట్ ఒక చిన్న చిన్న అడుగులు వేస్తా ఉన్నాడు. वचन का अनुभव उतना ज्यादा नहीं रहने पर भी, प्रार्थना भी ठीक से नहीं करने पर भी छोटे छोटे कदमों को वो डाल रहा తన है। లోకంలో ఉన్నప్పుడు, త్రాగుడు బోతుగా ఉన్నప్పుడు, తన తల్లిదండ్రులు దూషిస్తున్నప్పుడు, తన వ్యాపారంలో అంతా నష్టమైపోయినప్పుడు, నేను ఆ ఇంటికి వెళ్ళి సువార్తను చెప్పేవాడిని ఒక కాలంలో, ఒక 20 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. और एक 20 ईयर्स से पहले वो एक पियक्कड़ था और अपनी माता की बहुत निंदा करता, उसके सारे पैसों को लेकर सारा बिजनेस को नाश करके वो बहुत ही नष्ट होता था। అప్పుడు పిల్లలు లేరు, వాళ్ళ భార్య మన సంఘానికి వచ్చేది. और तब उनके बच्चे नहीं थे, उतनी पत्नी कलीसिया ఆవిడ आते అన్ని थे। జనరాలు ఆవిడ. वो अन्य जाति है, ఆవిడ సువార్త చెప్పి ప్రభు కొరకు తెలియజేశాను. చాలా కాలం క్రమంగా వచ్చేది. और उनको सुसमाचार बताकर प्रभु के बारे में मैंने उन्हें बताया, बहुत साल तक आते थे। వాళ్ళ అత్తగారేమో ఆవిడ ప్రభులోకి వచ్చని చెప్పి ఆవిడ వేరే సంఘాన్ని తీసుకెళ్ళిపోయింది. और उनकी सास भी प्रभु में आने के कारण वो दूसरे कलिसिया అలాగే लेके ఎంతో चले మంది गए। వెళ్ళిపోయారు, అది వేరే విషయం. అది ऐसे बहुत चले गए हैं, वो दूसरी बात है। సో ఆ రోజుల్లో ఆ వ్యక్తి భయంకర త్రాగుబోతూ లోకంలో ఉండి వ్యాపారం కొరకు డబ్బంతా ఖర్చు పెట్టి జీరోకి వచ్చేసాడు. और वो व्यक्ति उन दिनों में जो है बहुत जब बड़ा पियक्कड़ था, सारे पैसे को उसने नष्ट कर दिया और जीरो में आ गया। అయితే నిన్న కాదు, ఫ్రైడే, నిన్న 28వ తారీఖున మధ్యాహ్నం 2:30 గంటలకి తన ల్యాండ్ ఆక్షన్లో పడ్డది. और फ्राइडे के दिन 28 को जो है दोपहर के 2:30 को उसका लैंड जो है ऑक्शन में गिर दिया गया। 29th 29 29. సో ల్యాండ్ ఆక్షన్ లో పడ్డారు. लैंड जो है ऑक्शन में चले गया। నేను ఆ రోజు 12 o'clock కి బ్యాంక్ లో కలుస్తున్నాను. मैं उनसे 12 o'clock को बैंक में मिल रहा था, 2:30 కి ఆయన సొంత స్థలము వేలంపాట్లోకి వెళ్ళిపోతుంది. और एक्यूरेट 2:30 को जो है उनका अपना जो लैंड है वो चले जाएगा। అయితే దాంతో నేను దేవుని వాక్యం చెప్తూ ఆయన బలపరుస్తా ఉన్నాను. और उस समय पे मैं उनको परमेश्वर का वचन बताकर उन्हें కొన్ని बल दे మాటలు रहा था। చెప్తా ఉన్నప్పుడు ఆయన ఆపి ఆయన అన్నాడు, ఎవరికి చెప్పలేదు, మీకు చెప్తున్నాను, దేవుడు నాకు ఈ రోజు చాలా పెద్ద అద్భుతం చేశాడన్నాడు. और कुछ बातों को जब मैं बांट रहा था तो वो मुझे रोक कर कहे कि मैं किसी से नहीं बांटा, लेकिन आज परमेश्वर ने बहुत बड़ा अद्भुत किया है, मैं आपसे बांट रहा ఆక్షన్ हूँ। నుంచి ల్యాండ్ వెళ్ళిపోబోతుంది, దాన్ని తీసుకోవడానికి తనకు శక్తి లేదు. ऑक्शन से लैंड चले जाने वाला था, उसको लेने का उसके पास सामत नहीं था। ఒక్క రూపాయి కూడా ఎవరు సహాయం చేయడానికి మార్గాలు లేవు. एक भी रुपया कोई सहायता करने के लिए कोई मार्ग नहीं బట్ था। సేమ్ డే 29th ని लेकिन सेम डे 29 को అకస్మాత్తుగా ఆయన చేతికి 12 లక్షల రూపాయలు వచ్చాయి. अचानक से उनके हाथ में 12 लाख ఆ रुपया आए, 12 లక్షల రూపాయలు తీసుకెళ్లి బ్యాంక్ కట్టేశాడు. और वो 12 लाख रुपयों को लेकर उन्होंने बैंक में बांध दिया। ఆక్షన్ నుంచి స్పాట్ లో విడుదల పొందాడు. और ऑक्शन से उसी क्षण उसने छुटकारा पाया। కన్నీళ్లు పెట్టుకున్న సాక్ష్యం చెప్తున్నాడు. आंसुओं से वो गवाही को बता रहा నేను था। అన్నాను, నువ్వు దేవునికి ఒక అడుగు వేసావు, నువ్వు
मैंने कहा कि तूने परमेश्वर के लिए एक कदम डाला। ప్రభు నీ కొరకు ఈ క్లిష్టమైన టైంలో తన మహిమను కనుపరిచాడు. प्रभु ने तेरे लिए इस तकलीफ भरी समय पर उनकी महिमा को ఇట్ ఇస్ दिखाया। ట్రూ. ఇది Yes, దేవుడు such తన है. బిడ్డల కొరకు ముందుగానే అన్ని సిద్ధపరిచేశారు. మన ఆ రోజు వరకు మనం ఎదురు చూడక మనం చింతించేస్తా ఉంటాం. परमेश्वर ने उनके बच्चों के लिए उस समय के लिए हर एक विषय को जो है तैयार कर दिया है, लेकिन हम उस दिन के लिए बिना इंतजार करे पूरी चिंता करते रहते ఏమి हैं। తింటామో ఏం తాగుతామో అని కాదంట, దానికంటే ప్రాణం గురించి చింతిస్తా ఉన్నారంట ప్రజలు. हम क्या खाएंगे क्या पिएंगे अपने प्राण के लिए वे चिंता कर रहे थे, 25లో చూడండి, ఏం ధరించుకుంటామో అని మీ దేహం గురించి చింతింపకోడి. और ना अपने शरीर के लिए कि क्या पहनेंगे। 25 చూడండి, లాస్ట్ లైన్ లో ఆహారము కంటే ప్రాణము గొప్పదంట. और क्या क्या प्राण भोजन से और शरीर वस्त्र से बढ़कर नहीं। హల్లెలూయా. हालेलुया। ఆహారము కంటే ప్రాణము గొప్పది. भोजन से भी प्राण बहुत ही చెప్పండి महान పక్కలకి. है। ఆహారము కంటే ప్రాణం గొప్పది. बगल वालों से कहिए कि भोजन से भी प्राण महान है। హల్లెలూయా. हालेलुया। అది మనకు అర్థం అవుతుంది, ఎందుకంటే పరలోక భాష కదా అర్థం అవుతుంది మనకి. ये हमें समझ में नहीं आएगा क्योंकि स्वर्गीय भाषा है। పరలోక భాష మనకు అర్థం అవదు. स्वर्गीय भाषा हमें समझ में नहीं నాకు आएगा। నా చికెను, నా మటను, నాకు రొయ్యలు ఫ్రై, నాకు పులిహోరి, నాకు పెరుగన్నము, దీనికంటే ప్రాణం గొప్పదా, ఇది కదా గొప్పది అని మనం అనుకుంటాం. अरे मेरा चिकन, मेरा मटन, मेरा पुलिहार, मेरा और खाने वाले सारे जरूरतें महान है, क्या इससे भी बढ़कर है मेरा प्राण सोचते మన हैं। ఏది విలువ మనకు తెలియదు. क्या हमारे जीवन में मूल्य है हम नहीं విలువ जानते। తెలియనందువలన, నిజము తెలియనందువలన మనము ఏదైతే విలువైందో దాన్ని పట్టించుకోము, ఏదైతే విలువ కాదో దాని కొరకు టెన్షన్ ఎక్కువ. जो मूल्यवान विषय है उसे हम नहीं जानते, ना उसे हम पकड़ते हैं, लेकिन जो मूल्य नहीं है उसके लिए हम ज्यादा चिंता करते हैं और इसके पीछे जाते हैं। నీ ప్రాణం చాలా గొప్పది. आपका प्राण बहुत ही దేనికంటే महान है। నువ్వు తినే ఆహారం కంటే. किससे बढ़कर आप खाने वाले అందుకే నువ్వు भोजन से। చింతించావంటే నీ ప్రాణం కొరకు చింతించు, కానీ ఆహారం కొరకు చింతించు. इसीलिए आपको चिंता करना है तो आपके प्राण के लिए चिंता करिए, आपके भोजन के लिए नहीं। చెల్లి సోదం చెప్తా. हाथों को उठाकर हम स्तुति సో करेंगे। ప్రభు అక్కడ చెప్తా ఉన్నారు, నీ ప్రాణం చాలా గొప్పది. प्रभु वहाँ कह रहे हैं कि तेरा प्राण बहुत కానీ महान చింత है, దేని కొరకు? लेकिन चिंता किसके लिए। సరే, ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ठीक है, प्राण किसके हाथ में है, దాని ఓనర్షిప్ ఎవరిది? उसका अधिकार ओनरशिप దాని किसका है, లాస్ట్ బ్రెత్ అనే అథారిటీ ఎవరి చేతిలో और ఉంది? लास्ट ब्रेथ का अधिकार किसके हाथ में है। సింపుల్ తెలిసిన దేవుడు. सिंपल कह सकते परमेश्वर। ప్రాణం ఆయన చేతిలో ఉంది. प्राण उनके हाथ में है, ప్రాణం ఆయన చేతిలో ఉంది. प्राण उनके हाथ में సో है, నీ ప్రాణం ఆయన చేతిలో ఉంది. आपका प्राण उनके हाथ में है। చచ్చిపోతాడనే భయం ఎందుకు? फिर मर जाएंगे ऐसा डर क्यों, ఎవరో చంపేస్తాడనే భయం ఎందుకు? कोई मार देगा सोच के डर क्यों, ఒక రోగంతో చచ్చిపోతాడనే భయం ఎందుకు? एक बीमारी से मर जाऊंगा डर क्यों। దేవుని స్తోత్రం చెప్దాం. प्रभु की हम स्तुति అలాగా करेंगे। దేవుడు జరగనివ్వడు. ऐसा परमेश्वर होने नहीं देगा। ఎప్పుడు నీ ప్రాణం కొరకు నువ్వు ఎక్కువగా ఆలోచన కలిగితే దేవుడు జరగనివ్వడు. हमेशा अगर आप प्राण के लिए ज्यादा सोचते रहेंगे तो परमेश्वर नहीं होने देगा। ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవు కావా? ఇప్పుడు వస్త్రాలు గొప్పవా, దేహం గొప్పదా? अभी वस्त्र बड़ा है कि आपका शरीर। బైబిల్ చెప్తుంది దేహమే గొప్పది. बाइबल कहता है कि शरीर ही పక్కన చెప్పండి, महान దేహం है। గొప్పది. बगल वालों से कहिए शरीर महान है। కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటది 33లో, ఆ దేహమే దేవుని మందిరం, దేవుని ఆలయం. और कोरिन्थियों के 6:33 में लिखा गया कि वही देह जो है परमेश्वर का మీ मंदिर है। దేహమే దేవుని ఆలయమని మీరు ఎరుగరా? क्या आप नहीं जानते कि आपका शरीर ही आपका परमेश्वर का मंदिर है। ఇది టెంపులా లేకపోతే ఇది ఒక పబ్బు డాన్స్ లాడే ప్లేసా? ఇది ये टेंपल है या एक पब और डांस करने वाला जगह है। ఇది మన దేహం అనేది ఒక, అంటే ఒక జూలో పెడతా జంతువుల్ని అది చూసేలాంటి మన శరీరమా, లేకపోతే గాడ్స్ టెంపులా? ये क्या देह, हमारा दो देह है, जैसे कि जानवर को जू में रखते हैं वैसे देखने वाला है, या ये परमेश्वर का मंदिर है। బైబిల్ చెప్తుంది మీ యొక్క ఘటములను మీరు దాన్ని కాపాడుకోవాలి. మీరు बाइबल कहती है कि आपको आपके शरीर को बचा के అంటే रखना మీ है। రహస్య అంగములను, స్త్రీకి అనుగ్రహించిన అంగాల్ని
పురుషుడు అంగాల్ని ఆ ఘటం దాన్ని మనం కాపాడుకోవాలి. और रहस्यिक अंग जो स्त्री और पुरुष को परमेश्वर ने दिया है उसे हमें बचा के रखना है। దేహాన్ని దేవుడు గొప్పది అన్నప్పుడు అర్థం ఏంటంటే ఇట్స్ ఎ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, దేవుడు నివాసం ఉండే స్థలము అని యేసు ప్రభు చెప్తున్నారు. देह महान है, परमेश्वर क्यों कह रहा है? क्योंकि ये परमेश्वर निवास करने वाला जगह है। అవునా కాదండి? బైబిల్లో చూడండి, देखिए हाँ कि नहीं, हम बाइबल में देखते हैं। మీరు చూడండి 1 కొరింథీ 6వ అధ్యాయం 1 कोरिन्थियों का 6वां अध्याय 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. क्या तुम नहीं जानते कि तुम्हारी देह पवित्र आत्मा का मंदिर है जो तुम में बसा हुआ है और तुम्हारे परमेश्वर की ओर से मिला है और तुम अपने नहीं हो। చెల్లె స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति करेंगे। హల్లెలూయా. हालेलुया। ఏం చెప్పండి? మీ దేహము దేవునిక ఆలయమై ఉన్నది. क्या कहिए कि आपका देह परमेश्वर का मंदिर है। అవునా కాదండి? हाँ कि नहीं? సో ఏది ఇంపార్టెంట్? क्या इम्पोर्टेंट है? మనలో దేవుని సన్నిధి ఉందా లేదా, మనలో దేవుని ఆత్మ జీవిస్తున్నా లేదా, మన దేహం దేవునికి అంగీకారం ఉందా లేదా అనేది ముఖ్యమా? దానికంటే ఎక్కువ ప్రయారిటీ వస్త్రధారణ ముఖ్యమా? हमारे अंदर परमेश्वर की उपस्थिति है कि नहीं, हमारे अंदर परमेश्वर निवास कर रहा है कि नहीं, क्या ये मुख्य है कि इससे बढ़कर हमारे शरीर में पहनने वाले वस्त्र मुख्य है? ఇది కానీ మీకు పరలోక జ్ఞానము మీకు అర్థమైపోతే, अगर ये स्वर्गीय ज्ञान आकर आपको समझ में आ जाता है, అందరు సెటరేట్ అయిపోతారు. सब कोई सेटराइट हो जाएंगे, దేశం మారిపోతుంది. पूरा देश बदल जाएगा। ఎందుకంటే దేవుడు బ్యూటిఫుల్ గా హస్బెండ్ అండ్ వైఫ్ అనేది మంచి సంబంధాన్ని ఏర్పాటు చేశారు. क्योंकि परमेश्वर ने पति और पत्नी का एक सुंदर संबंध को दिया है। అందుకే ఇద్దరు కలిస్తే ఏక శరీరం అన్నారు, రెండు శరీరం లేదు. इसीलिए दोनों मिलते हैं तो एक देह कहा गया है, दो देह नहीं। సో దైవిక అంటే దేవునిక ఏర్పాటులో దేవుడు భార్య భర్తలు ఏకం చేసిన తర్వాత परमेश्वर की इच्छा के अनुसार जब परमेश्वर पति और पत्नी को एक करता है, వారి మధ్యలో ఉన్న ప్రేమ, వారి మధ్యలో ఉన్న సెక్స్ అనే సంబంధం ఇట్స్ ఏ బైబిల్ చెప్తుంది పరిశుద్ధమైనది. और उनके बीच में जो प्रेम है और उनके शारीरिक जो संबंध है वो बाइबल कहता है कि पवित्र है। ఒక వివాహం చేయబడిన తర్వాత ఈ పురుషుడు వేరే అక్రమమైన సంబంధం అంటే ఇంకొకటి భార్య కావచ్చు, సెకండ్ సెటప్ కావచ్చు, అలాగే ఉంటే अगर एक बार विवाह हो जाने के बाद इस पुरुष का कोई अगर सेकंड सेटअप रहता है, జారత్వము అది పాపము అని బైబిల్ చెప్తుంది. और ये पाप है, ये व्यभिचार है, पर बाइबल कहता है। అప్పుడు ఏమవుతుంది? వారి టెంపుల్ ని వారే డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు. ये तब क्या हो रहा है? अपने टेंपल को वे अपने आप डिस्ट्रॉय कर रहे हैं। ఎలాగ డిస్ట్రాయ్ అవుతుంది టెంపుల్? कैसे डिस्ट्रॉय हो रहा है ये ఈ टेंपल? మందిరం ఎలాగ నాశనం అవుతుంది? ये मंदिर कैसे नाश हो रहा है? దేవుని క్రమలోంచి తొలగిపోతే అన్నిలాగా మారిపోతున్నాం. परमेश्वर के क्रम से जब हम हट जाते हैं तो अन्य जातियों की तरह बदल जाते సో हैं। లీగల్ వైగా ఉన్నప్పుడు మీ కాన్షియస్, మీ తలంపులు, మీ ఆలోచన ఎవ్రీథింగ్ ఏకీభవిస్తున్నాయి. और जब ऐसे है तो आपका లీగల్ గా लीगल का जब लीगली हम जब रहते हैं तो आपका कॉन्शियस, आपके मन सब कुछ उसको अंगीकार कर रहा है। ఇల్లీగల్ గా అనైతికంగా కానీ మనం అడుగులు వేస్తే అవి మనుషుల్లో భయాన్ని, మనుషుల్లో ఒక చింతను, మనుషుల్లో వ్యాధిని, రోగానికి దారి తీస్తావు. और इलीगली अगर अब कोई कदम डालता है तो मनुष्य के अंदर चिंता, डर और वो नुकसान और नाश में चलाता है। ప్రభుత్వానికి చేత కాలేదు ఎయిడ్స్ అనే రోగం ఎలాగా ఆపు చేయాలో. गवर्नमेंट से नहीं हुआ कि एड्स बीमारी को कैसे रोकें। అక్రమ సంబంధం ఉంటే ఉన్నావు కానీ కాండం వాడుకోరా అన్నాడంట. अरे तेरा गलत संबंध रहने से रह जाएगा, लेकिन तू कॉन्डम इस्तेमाल कर నేను అది कहता వచ్చిన है। యాడ్ మొదలు ఆరంభం నుంచి దాని వ్యతిరేకం నేను. मैं जब से वो ऐड आया है आरंभ से ही मैं उसका विरोध करता हूँ। ఫర్ భార్య భర్తలకి సంతతి కొంచెం గ్యాప్ పెట్టుకుంది అన్నవారికి ఏదో ప్రభుత్వం ఆ సిస్టమ్ తీసుకొచ్చింది తప్ప అలాగనుకుంటాను కానీ దాని యవ్వన అబ్బాయిలు యవ్వన అమ్మాయిలు దాన్ని దేనికి వాడుకున్నారంటే అక్రమమైన సంబంధానికి బిఫోర్ మ్యారేజ్ ముందే దాన్ని వాడుకుంటున్నారు. దేవుని ముందు వారు
దోషులుగా, పాపులుగా, అసహ్యులుగా కనిపిస్తా ఉన్నారు. वो केवल गवर्नमेंट इसलिए लेके आया कि पति और पत्नी के बीच के संबंध के लिए बच्चों का एक गैप देने के लिए उसे बताया गया, लेकिन जवान बच्चे, लड़का लड़की उसे किस लिए इस्तेमाल करते हैं? अपने शादी से पहले ही एक गलत संबंध रखने के लिए इस्तेमाल करते हैं। ఫస్ట్ నైట్ వరకు ఒక పురుషుడు తన కాబోయే భార్య ప్రధానం అయిపోయిందని మేము మళ్ళీ సెక్స్ చేసుకోవచ్చండి. ఈరోజు పెద్దలు దాన్ని సమ్మతి తిరగండి అమ్మా, నీకు ఎలాగ రేపేది పెళ్ళి అయిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తుతో మనము సంబంధం కలిగి ఉన్నాం. ప్రధానమైంది నిత్యత వెళ్ళే వరకు ఆయనతో మనం కలవలేము. అలాంటప్పుడు ఎలాగ నువ్వు అనుమతిస్తావు నీ యొక్క పిల్లలను తప్పైన మార్గంలో వెళ్ళడానికి? అలాగా వెళ్ళడానికి సమాజం అనుమతిస్తే ఆ సమాజము తప్పు చేస్తుంది, దోషులుగా తీర్పు తీర్చబడతారు. देखिए, आप माता पिता जो है आपकी बेटी का या बेटा का मंगनी हो गया है, वे जाकर मिल सकते हैं, घूम सकते हैं, वे अपने मन मर्जी के रिश्तों को बना सकते हैं। ऐसे आप उनको अनुमति कैसे दे सकते हैं? ये दुनिया में, समाज में अगर ऐसा है तो ये गलत है। అది ఫిక్స్ అయిపోయింది మా మధ్యలో అండి. మా పిల్లలు ఎక్కడైనా తిరుగుతారు, ఎలాగైనా ఉంటారండి. అవునా? ఫిక్స్ అయిపోయిందా? పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి కాలేదా? పెళ్ళే కావలే, పెళ్ళి అయిపోయిందా? లేదండి, పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అవ్వలేదా? అది సో సమాజం ఎలాగుందంటే దేవుని యొక్క విలువైన పరిశుద్ధమైన బోధని అక్రమంగా మార్చివేసి గొప్ప అనుకుంటున్నారేమో. समाज कैसा है? परमेश्वर के पवित्र प्रचार को और अच्छे प्रचार को जो है गलत रीति से बदल कर वो बहुत ही महान कार्य कर रहे हैं, ऐसा सोच रहे होंगे। బ్లడ్ కవెనెంట్ ఎంతమంది తెలుసు? అంటే దేవుడు రక్తంతో మనల్ని నిబంధన చేశారని. ब्लड कॉन्वेंट कितने लोगों को पता है कि परमेश्वर ने हमें अपने ब्लड से कॉन्वेंट किया है? కొత్త నిబంధనలో యేసు మన తన రక్తముతో కవెనెంట్ చేశారు. नए नियम में जो है यीशु मसीह ने उनके लहू से हमें कॉन्वेंट किया। నేను బూతులు మాట్లాడేదండి సుమా, దైవజనుడు నేను. సో జాయిస్ మీరు చెప్పింది చెప్తున్నాను, వినండి. देखिए, मैं गाली नहीं बोल रहा हूँ, मैं एक परमेश्वर అపవిత్రమైన మాటలు, गंदी बातें नहीं बोल रहा हूँ। एक जॉयस में जो सेवक है वो उन्होंने ये विषय को ఒక बताया है। హస్బెండ్ కి ఒక వైఫ్ కి ఫస్ట్ కవెనెంట్ అవేది ఎక్కడ అని చెప్పి తన పుస్తకంలో రాస్తారు. एक हस्बैंड और वाइफ का फर्स्ट कॉन्वेंट कहाँ होता है? अपने बुक में उसने लिखा। ఇది కానీ తెలుసుకోకపోతే మన పరిశుద్ధులు ఎలాగ మనం నేర్చుకుంటే పరిశుద్ధ బోధ ఎలా తెలుస్తుంది మీకు? ये अगर नहीं जानेंगे तो पवित्रता को कैसे आप जानेंगे? पवित्र प्रचार को कैसे जानेंगे? ఫస్ట్ కవెనెంట్ హస్బెండ్ వైఫ్ కి ఫస్ట్ నైట్ అవుతుందంట. ये फर्स्ट कॉन्वेंट जो है हस्बैंड और वाइफ का फर्स्ट नाइट में होता है। ఏ రోజైతే వాళ్ళ రిలేషన్షిప్ కలిగి ఉంటారో అక్కడే ఫస్ట్ ఆ కవెనెంట్ వాళ్ళిద్దరికి ఏర్పడుతుంది. जिस दिन उनका वो रिलेशनशिप होता है वहीं पर वो फर्स्ट कॉन्वेंट वहां पे उन्हें శరీర मिलता है, ప్రకారంగా. शारीरिक रीति से। ఇది అపవిత్రమైన భాష కాదు, అపవిత్ర విధం కాదు, దేవుడిచ్చిన పరిశుద్ధమైన స్థానం. ये अपवित्र भाषा नहीं, अपवित्र बातें नहीं है, लेकिन परमेश्वर दिया वाला पवित्र स्थान है। ఆదాములో ఏ దేనికి తన హవ్వకి అనుగ్రహించిన గొప్ప ఆ గిఫ్ట్ అది. आदम वाटिका में जो है आदाम को वो परमेश्वर ने दिया गया, हवा का एक गिफ्ट है। సంతతి ఉత్పన్నం అవ్వాలని చెప్పి దేవుడు చేసిన और విధానం. उनके द्वारा जो है पूरे दुनिया में संतान उत्पत्ति होना है, उन्होंने सोचा बढ़ना है। ఎక్కడైతే ఇల్లీగల్ గా వచ్చిందో అక్కడి నుంచి అక్రమ సంపద స్టార్ట్ అయింది. जहां से इलीगल आया वहां से गलत रिश्ता आरंभ हुआ। ఆదికాండం మొదటి 5 అధ్యాయంలోనే వాళ్ళ మనసులు చెడిపోయే కనుక వాళ్ళు అక్రమంగా స్టార్ట్ చేస్తారు. और उत्पत्ति के 5वें अध्याय में उनका मन पूरा बिगड़ गया था, इसलिए वहां पे वे गलत काम करना ఈ शुरू రోజుకి करे। దేవుడు వ్యభిచారులకి, వేశ్యలకి దేవుడు ఆయన ఖచ్చితంగా తీర్పు తీరుస్తారని బైబిల్ చెప్తుంది. और इसलिए बाइबल कहती है कि आज के दिन भी व्यभिचारियों और वेश्यों का परमेश्वर जरूर न्याय करेगा। ఒక వివాహం ఎంత పరిశుద్ధమైంది నువ్వు గమనించలేకపోతే, अगर एक विवाह बहुत पवित्र है आप ध्यान नहीं दे నీ पाएंगे, సంబంధం దేవునితో కరెక్ట్ అనడానికి ఎలాగ నమ్ముతాను చెప్పండి? आपका संबंध परमेश्वर से ठीक है, मैं कैसे विश्वास कर पाऊंगा? దేవుడు ఇచ్చిన ఫ్యామిలీనే నువ్వు సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోలేకపోతే, परमेश्वर ने जो परिवार दिया है उसी को अगर ठीक प्रकार समझ नहीं ఏది पाते, నైక్యత ఏది నైక్యత కాందని నీకు తెలియకపోతే
ఏది లీగల్ ఏది ఇల్లీగల్ తెలియకపోతే जो लीगल है जो इलीगल है, अगर आपको पता नहीं चलता है तो దైవ భాష నీకు ఎలా అర్థమవుతుంది? आपको दैविक भाषा कैसे समझ में ఇవన్నీ आएगा? చాలా చిన్న చిన్న విషయాలు ఇవి. ये सारे बहुत छोटे छोटे विषय हैं। వస్త్రము విలువైందా, దేహం విలువైందా? वस्त्र मूल्य है कि देह मूल्य है? ఒకళ్ళు చెప్పండి, దేహం విలువైంది. देह ही बहुमूल्य है। ఇట్ మీన్స్ బిఫోర్ మ్యారేజ్ నో సెక్స్. इसका मतलब है शादी से पहले कोई सेक्स नहीं। ప్రభు అన్నారు, నీ తలంపులతో కూడా ఎదుటివాని స్త్రీతో వ్యభిచారం చేసుకోవద్దు. प्रभु ने कहा कि ना आपके सोच से भी दूसरे स्त्री से आप व्यभिचार मत करिए। పురుషులు కూడా అమ్మాయిలు కూడా అబ్బాయిలతో వ్యభిచారం చేసుకోవద్దు తలంపుల్లో. और लड़कियां भी लड़कों से अपने सोच में व्यभिचार मत करिए। బిఫోర్ మ్యారేజ్ వరకు ఏ పురుషుని నీ దేహాన్ని అనుమతి ఇవ్వదు టచ్ చేయడానికి. पहले शादी से पहले कोई भी लड़के को आपके देह को टच करने का अनुमति मत दीजिए। జరిగిన आपका एंगेजमेंट होने ఈవెన్ पर నీ పెద్దలు అనుమతి ఇచ్చిన, आपके बड़े आपको अनुमति देने पर ఈవెన్ भी, నీ సొంతోలు చెప్పున आपके अपने कहने पर भी దాన్ని ఏమి పట్టించుకోవద్దు. वो सब मत మీరు पकड़िए। వెళ్ళి ఎంజాయ్ చేయండి. आप जाकर एंजॉय करिए। అలాగ చెప్పునా సరే ऐसा कहने पर నీలో भी దైవిక భయం ఉంటే, अगर आपके अंदर दैविक भय నువ్వు है, దాన్ని కాపాడుకోగలిగితే आप उसे अगर बचा నీ सकते हैं, మ్యారేజ్ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. आपके मैरिज लाइफ को आप एंजॉय करेंगे। అదర్వైజ్ నీ ఫస్ట్ నైట్ గిల్ట్ గా ఉంటది. नहीं तो आपका पहला नाइट, फर्स्ट नाइट बहुत गिल्टी रहेगा। ఒక మోహన్ సి లాజస్ గారు ఒక పెద్ద ప్రార్థనా పరుడు ఒక దైవజనుడితో ఒక మంచి అందమైన అమ్మాయికి వివాహం చేశారు. एक मोहन से लाजरस जी जो है एक बहुत बड़े सेवक, बहुत बड़े प्रार्थना वीर है, उनसे इनको एक सुंदर लड़की से शादी करवाए। అభిషక్తుడు దైవజనుడు ఆయన. वो बहुत ही बड़े अभिषिक्त है। ఆయనతో ఒక అమ్మాయికి, అందమైన అమ్మాయి, ధనికురాలు, చాలా ఐశ్వర్యవంతురాలు, అయితే ఆవిడతో ఈ పాస్టర్ గారికి వివాహం చేశారు. और उनसे एक लड़की जो बहुत सुंदर है, बहुत धनवान है, उनसे इनको शादी करवाए। ఫస్ట్ నైట్ లో ఎక్కి ఎక్కి ఏడుస్తుందంట. फर्स्ट नाइट में वो रो रही थी। ఏమైంది చెప్పు అని ఆయన. क्या हुआ बोलो? నువ్వైతే ఎంత పరిశుద్ధంగా ఉన్నావు, आप तो इतने पवित्र हैं, కానీ నేనైతే నా యొక్క పరిశుద్ధతను ఎప్పుడో పోగొట్టుకున్నాను. लेकिन मैंने अपनी पवित्रता को बहुत నా पहले खो సౌందర్యం, నా दिया। అందం, నా దేహాన్ని ఆల్రెడీ పురుషులకి కనుపరిచేసుకున్నాను. मेरी सुंदरता को, मेरे देह को, मेरी जो ब्यूटीफुलनेस है उसको मैंने ऑलरेडी दिखा दिया ఆ है। దైవజనుడు దైవిని ప్రత్యక్ష ఎరిగిన వాడు కనుక वो सेवक जो है परमेश्वर को, प्रकाशन को पाया वाला व्यक्ति ప్రభు था, इसलिए క్షమించినట్లుగా ఆవిడని క్షమించి प्रभु जैसे क्षमा किया वैसे उन्हें क्षमा कर అమ్మాయిని చేర్చుకున్నాడు ఆయన. उन लड़की को उन्होंने ఇక स्वीकारा। నుంచి నువ్వు వాటిని మర్చిపో. अब से तू उसे भूल అవి जा, నీ పొరపాటు అడుగులు. वो तेरी गलत ఇక कदमें నుంచి थे, అయినా సరే యథార్థంగా మనం జీవిద్దాం. लेकिन यहाँ से हम सच्चे से जिएंगे। వాళ్ళు పెద్ద సేవ చేస్తున్నారు ఇప్పుడు. अभी वे बहुत बड़ी सेवा कर रहे చెల్లె हैं। స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति అది करेंगे। లోకంలో ఉన్న ప్రజలకి, అది ये दुनिया में रहने वाले लोगों के లేక लिए, మిస్యూస్ అయిన వాళ్ళకి, उनसे मिसयूज किया गया। దైవిక భక్తి గల వారికి కానే కాదు, ఒక కుటుంబంలో క్రైస్తవుగా జీవిస్తూ ఆ ఇంట్లో ఇలాగ జరగటం అనేది అనుమతి ఇవ్వడం సరైన పద్ధతి కాదు. दैविक भक्ति के अनुसार तो बिल्कुल भी नहीं। एक मसीह परिवार में जीते हुए उनसे ऐसे परिवार में ऐसा अनुमति मिलना बिल्कुल भी ठीक नहीं చింత है। పడితే దేహం కొరకు చింతపడాలి. चिंता करना है तो देह के लिए चिंता దిస్ ఇస్ करना। గాడ్స్ టెంపుల్. ये परमेश्वर का मंदिर దేవుని है, మహిమ నిలిచి ఉన్న స్థలం ఇది. परमेश्वर की महिमा నేను रहने वाला ప్రతిరోజు जगह దేవుని है। మహిమను మోస్తున్నాను. मैं हर दिन परमेश्वर की महिमा को నాలో ढो रहा हूँ। ఆయన జీవిస్తున్నాడు. मेरे अंदर वो जी ఇక रहा है జీవించేది నేను కాదు, और मैं नहीं जी रहा క్రీస్తు हूँ, నాలో జీవిస్తున్నాడు. मसीह मेरे अंदर जी रहा है। దాని కొరకు మనం ఆలోచించాలి. उसके लिए हमें सोचना है। చింత దేనికి? వస్త్రధారులకి. चिंता किस लिए? वस्त्र के लिए। అందుకే బైబిల్ చెప్తుంది ఈ రోజు చాలా విచారకరమైన పరిస్థితి. इसीलिए बाइबल कहती है आज के दिन बहुत ही चिंता करने वाली ప్రజలు దేని परिस्थिति। కొరకైతే చింతించాలో దాని కొరకు ఆలోచించలేదు, చింతించకూడని అన్ని జనులాగా చింతిస్తున్నారు. लोग जिसके लिए चिंता करना है उसके लिए चिंता नहीं करते, लेकिन जिसके लिए चिंता नहीं करना है उसके लिए अन्य जातियों की तरह चिंता करते అప్పుడు हैं। ప్రభు 31లో చెప్తున్నా, కాబట్టి ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏం ధరించుకుంటామని చింతింపకూడి అన్ని జనులు వీటి విషయమే విచారింతురు. तब जो है 6:31 में लिखा गया है कि क्या खाना है, क्या पीना है, उसके लिए अन्य जातियों की तरह चिंता मत करिए। ఇవన్నీయు మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ये सब आपको जरूरत है, ये आपके स्वर्गीय पिता जानते हैं। అవన్నీ కావాలని ఎవరు తెలుసంట? ఎవరు తెలుసు?
పరలోకపు తండ్రికి తెలియను. అంటే అర్థం ఏంటంటే నీకు ఇల్లు కావాలని ప్రభువు తెలుసు, నీకు భర్త కావాలని ప్రభువు తెలుసు, నీకు భార్య కావాలని ప్రభువు తెలుసు, నీకు పిల్లలు కావాలని ప్రభువుకు తెలుసు. నీ అవసరాలు ఏమున్నాయో భౌతిక పరంగా అవన్నీ కూడా పరలోకపు తండ్రికి తెలుసు తెలుసు తెలుసు. आपको पति चाहिए या पत्नी चाहिए, आपका विवाह होना है, परमेश्वर जानता है। आपको घर चाहिए, परमेश्वर जानता है। आपकी नौकरी चाहिए, परमेश्वर को जानते हैं। आपकी जो भी ज़रूरत है हर एक विषय परमेश्वर जानता है। నాట్ ఓన్లీ వస్త్రధారణ, నాట్ ఓన్లీ ఫుడ్ అని అర్థం. దేహానికి ఏం కావాలో, ప్రాణానికి ఏం కావాలో, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. केवल हमारे भोजन या वस्त्र के लिए नहीं, लेकिन हमारे शरीर के लिए क्या चाहिए, हमारे जीवन के लिए क्या चाहिए, అన్నీ తెలుసు. हर एक विषय उन्हें पता है। అమ్మయ్యా, దేవుడు నా ప్రాబ్లం తెలుసా? తెలుసండి బాబో, తెలుసు తెలుసు. నాకు ఇద్దరు అరే బాబా తెలుసురా బాబా. నా పిల్లలకి అరే బాబా తెలుసురా బాబా. ఇల్లు అరే ఇల్లు కట్ట అరే అన్నీ తెలుసురా బాబా. నీకు అర్థం అవట్లేదు, అన్నీ తెలుసు ఆయన. क्या मेरी सारी परिस्थितियाँ परमेश्वर को पता है। मेरे 2 बच्चे हैं, मेरा घर बनाना है, मेरे बच्चों की शादी करवाना, उन्हें पढ़ाना है, सब कुछ उन्हें पता है। పక్కలు చెప్పండి, నీకు కావలసినవన్నీ తండ్రికి తెలుసు. बगल वालों से कहिए आपको जो भी जरूरत है वो सब स्वर्गीय पिता को पता है। మన భాష చెప్పుకుందాం, మీ నాన్నకి అన్నీ తెలుసురా నీకు కావాల్సినవి అని చెప్పండి. हमारी भाषा में कहेंगे कि हमारे पिता को सब कुछ पता है जो तुम्हें जरूरत है। ఏమే आमेन। ఆమేన్ అనలేదండి. ఏమే నీ దేవుడు కానీ తెలుసే అంటారు కదా కొంతమంది. అన్నీ తెలుసు, దేవుడు తెలుసు. దేవుడికి అన్నీ తెలుసు నీకు ఏం కావాలి. परमेश्वर को सब कुछ पता है जो आपको जरूरत है। భర్త ఏం చెప్పాలి సార్ భార్యకి? पति क्या कहना है पत्नी को? భర్త పతి. ఏమే దేవుడికి అని తెలుసు అంట, చింతించొద్దే, ధైర్యంగా ఉండు. परमेश्वर को सब कुछ पता है, चिंता मत करो, భార్య धैर्य के ఏమనాలి? साथ। और पत्नी क्या कहना है? ఏమండి చింతించొద్దండి, దేవుడికి అన్నీ తెలుసండి. सुनिए, चिंता मत करिए, परमेश्वर को सब कुछ पता है। నాన్నకి అన్నీ తెలుసు, हमारे पिता को सब कुछ पता నాన్నకి है। అన్నీ తెలుసు. पिता को सब कुछ पता है। అన్నీ ఆయన మనకి ఇస్తాడండి, सब कुछ वो हमें दे देंगे, అన్నీ ఇస్తాడండి. सब कुछ वो हमें दे ఏం టెన్షన్ देंगे। అవ్వద్దండి. बिल्कुल टेंशन मत होइए। సో మనం చింతించకుండా జీవించే జీవితమే యేసు మీద విశ్వాసం కలిగే జీవితం. हम चिंता ना करते हुए जीने वाला जीवन ही यीशु पर विश्वास रखकर जीने वाला जीवन है। పక్కలు చెప్పండి, దేవుడి మీద విశ్వసించి కానీ చింతించొద్దు. बगल वालों से कहिए कि परमेश्वर पर विश्वास कर मत, लेकिन चिंता मत అంటే कर। ఆయన నమ్ము అంతే అర్థం. इसका मतलब है कि उनको विश्वास करो, ఏంటంటే ఆయన్ని నమ్ము అంతే చాలు. उनको विश्वास करो काफी है। మన నమ్మకం కూడా లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? अगर विश्वास भी नहीं है तो हम क्या कर सकेंगे? నమ్మకానికి సరైన మాట మనం చదువుదాం. विश्वास के लिए एक ठीक बात को हम पढ़ेंगे। అది చదివి 2 మాటలు ముగిస్తాను. वो पढ़कर 2 बातों को हेब्री कहकर मैं 11:6 समाप्त करूंगा। 2వ వచనం, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. 11:6 లో సెకండ్. इब्रानियों के 11:6 में पढ़ेंगे, और विश्वास बिना उसे प्रसन्न करना अनहोना है, తర్వాత क्योंकि परमेश्वर के पास आने वाले को विश्वास करना चाहिए कि वह है और अपने खोजने वालों को प्रतिफल देता है। స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे हाथों को उठाकर। దేవుని వెతకటం ఆరంభించండి, అన్నీ మీకు దొరుకుతాయి. परमेश्वर को खोजना आरंभ करिए, सब कुछ आपको मिल जाएगा। దేవుని కాళ్ళు పట్టుకోండి. ఎప్పుడైనా మీరు పట్టుకున్నారు కాళ్ళు? నాకు తెలిసి మీ జీవితాల్లో దేవుని కాళ్ళు పట్టుకున్న పరిస్థితి నేను చూడలేదు ఎవరిని. परमेश्वर के पाँव को पकड़िए। क्या कभी आपने परमेश्वर के पाँव को पकड़ा है? मेरे जानने के కాళ్ళు तक పట్టుకోండి ఆయన్ని ప్రార్థనలో. पकड़िए उनके पाँव को ప్రభువా प्रार्थना నీ में। పాదాలు పట్టుకుంటున్నాను, ఎందుకంటే దేవుడు అన్నాడు ఈ భూమి ఆయన పాదాలు అన్నారు. प्रभु मैं तेरे पाँव को पकड़ता हूँ, क्योंकि परमेश्वर ने कहा कि ఆకాశమైన సింహాసనం భూమి అయిన పాదం. पृथ्वी मेरा पाँव है, ఆకాశం సింహాసనం. आकाश उनका ప్రభువా నీ सिंहासन। కాళ్ళు పట్టుకున్నాను ప్రభువా. प्रभु मैं तेरे पाँव को पकड़ रहा हूँ। నువ్వు ఏదైనా పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావా? ప్రభువా నీ కాళ్ళు పట్టుకుంటున్నాను తండ్రి, దిగిరా నాయనా. अगर आप कोई भी परिस्थिति का सामना करते हैं, प्रभु मैं तेरे पाँव को पकड़ रहा हूँ, पुत्र कर आइए कहिए। నీ రోషం నీ పట్టుదల దేవుడి దగ్గర చూపించు, మనుషుల దగ్గర కాదు. ये रोष जो है आप परमेश्वर के पास दिखाइए, मनुष्य के पास नहीं।
నేనేంటో తెలుసా అని ఆ పరిస్థితి రావద్దు, ఆ భాషకే రావద్దు. मैं कौन हूँ पता है, वैसी भाषा में ही मत అవన్నీ आइए। మన నష్టంలోకి నాశనం తీసుకెళ్తాయి. वो सब हमें नष्ट और नाश నీ में लेके ఆనందాన్ని, నీ जाते हैं। కుటుంబాన్ని, నీ వంశాన్ని నువ్వు నడిపిస్తున్నావు కదా, నీకు బాధ్యత ఉంది కదా, నువ్వు కదా అన్ని దానికి. అయితే నువ్వేం చేయలేదు, నీవు దేవుని పట్టుకుని అవన్నీ జయించుకో. आपके परिवार को जो है आप ही चला रहे हैं, तो आपके जीवन के लिए, आपके परिवार के लिए आप ही उसके मालिक हैं, आप ही चला रहे हैं, तो आपको परमेश्वर का पाँव पकड़ना चाहिए। ఎవరో కుటుంబాల నుంచి ఆనందించేసి కొనసాగిపోద్దు, సాక్షులని బాగున్నాయని చెప్పి ఆహా భలే ఉన్నా అనుకోవద్దు. నీ కుటుంబాన్ని పట్టించుకో, నీ కుటుంబంలో ఏం కావాలో, నీవు ఏం చేయాలనేది, నీవు నీ దేవుని పాదాలు పట్టుకో గట్టిగా. आप किसी और के परिवार की गवाहियों को सुनकर आनंदित होकर, हाँ अच्छी गवाही को हम सुन रहे हैं, इसमें आनंदित मत हो जाइए, लेकिन आपके परिवार के लिए, आपके जीवन के लिए आप परमेश्वर के पाँव को जोर से पकड़िए। చింత విచారం అందరినీ అది ఇబ్బంది కలిగిస్తానే ఉంటది. चिंता जो है हर एक को बहुत तकलीफ देता है। నమ్మకంతో ప్రభువు తెలుసని విశ్వాసంతో विश्वास के साथ कि प्रभु जब जानता है, నువ్వు ఎప్పుడైతే దేవుని పట్టుకుంటావో जब आप परमेश्वर को पकड़ेंगे, నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. आप निश्चित रूप से उसे पाएंगे। అదే 33 6:33లో. यही 6:33 में కాబట్టి लिखा गया మీరు है। ఆయన రాజ్య నీతిని వెదకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. 6:33. 6:33 इसीलिए पहले तुम परमेश्वर के राज्य और उसके धर्म की खोज करो, तो ये सब वस्तुएं भी तुम्हें मिल రేపటి जाएगी। గురించి చింతింపకుడి. कल के लिए चिंता मत करो। పక్కలు చెప్పండి, రేపటి గురించి చింతించొద్దు. बगल वालों से कहिए कि कल के लिए चिंता मत करो। రేపంటే వచ్చే నెల, कल का मतलब आने वाला महीना, రేపంటే ఈ సంవత్సరం అంతా. कल का मतलब ये पूरा ఈ साल। సంవత్సరం అంతా నీకు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలు ఏమైతే అనుకుంటున్నావో అది చింతించొద్దు. ये पूरे साल के लिए, आपके लिए, आपके परिवार, आपके बच्चों के लिए, जो जो आप सोच रहे हो उसके लिए चिंता मत करिए। దేనికి చింతించొద్దు. किसी भी बात के लिए चिंता అవన్నీ मत ప్రభువు करिए, తెలుసు. वो सब प्रभु को पता है। విశ్వాసంతో ఆయన పట్టుకో, विश्वास से उन्हें पकड़िए, ఆయన నీ కొరకు అన్నీ చేస్తాడు. वो आपके लिए सब कुछ कर देंगे, ఎందుకంటే తన ఏకైక కుమారుడే మీకు ఇచ్చేసినప్పుడు क्योंकि उनके एकलौते पुत्र को ही जब నీకు आपको दे दिया, కావాల్సినవన్నీ ఆయన ఎందుకు అనుగ్రహించడు? आपको जो भी जरूरत है वो क्यों नहीं ఆయన देगा? ఖచ్చితంగా ఇచ్చే దేవుడు ఆయన. वो निश्चित रूप से देने वाला परमेश्वर మన है। విలువ ఏంటోగా, ప్రాణము విలువైంది దేనికంటే, ఆహారం కంటే. శరీరం, దేహం విలువైంది వస్త్రాల కంటే. और हमारा प्राण जो है भोजन से भी बहुत ज्यादा बहुमूल्य है, और शरीर जो है वस्त्र से भी बहुत ज्यादा बहुमूल्य है। వాటి ఆ రెండింటిని కూడా విలువైన వాటి మీద మనసు ఉంచుకోండి. और दोनों बहुमूल्य विषयों पर आप अपने मन को रखिए। మిగతా వాటన్ని కూడా దేవుడు ఆకాశ పక్షులకి ఇస్తా ఉన్నాడు, ఆయన అందరు పోషిస్తా ఉన్నాడు. అవే పొందుకున్నప్పుడు దేవుడు మనకు కూడా ఇస్తానంటున్నాడు. बाकी सारी जरूरतें, जैसे परमेश्वर आकाश के पक्षियों को उनके सारी जरूरतें दे रहा है, वही जब पा रहे तो हमें क्यों नहीं देगा? ఎవ్రీ డే ఫ్రెష్ పువ్వుల్ని దేవుడు సృష్టిస్తున్నారు. हर एक दिन परमेश्वर फ्रेश फूल को जो है सृष्टि कर ఆ रहा है। పువ్వులు చూడగానే, అడవి పువ్వులు చూడగా మనకు ఎంతో ఆనందం. वो जंगली फूल को जब हम देखते हैं तो बहुत ज्यादा आनंद होते हैं। 28లో ఉంటది, వస్త్రం గురించి మీరు చింతింపకూడదు, నేల అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడి నేల అలంకరింపబడలేదు. 28 में लिखा है, और वस्त्र के लिए क्यों चिंता करते हो? जंगली शोषणों पर ध्यान करो कि वे कैसे बढ़ते हैं, वे ना तो परिश्रम करते ना काटते हैं। హల్లెలూయా. हालेलुया। ఇంకా కింద, तो भी मैं तुमसे कहता हूँ कि सोलोमन भी अपने सारे वैभव में उनसे किसी के समान वस्त्र पहने हुए ना था। హల్లెలూయా. हालेलुया। అర్థమైందని ఇంత పెద్ద మిస్టరీ రాయబడ్డది. इतना बड़ा भेद लिखा गया है, आपको समझ में आया? వరల్డ్ రిచెస్ట్ పర్సన్ సొలొమోన్తో ఈ రోజుకి ఎవరు టాలీ కాలేరు. वर्ल्ड रिचेस्ट पर्सन सोलोमन से आज भी कोई तुलना नहीं कर ఆ सकता। సొలొమోను కూడా అంత వైభవంతో తన దేహాన్ని అలంకరించుకోలేదంట. वो सोलोमन भी उतना वैभव से अपने शरीर को उसने नहीं वस्त्र नहीं पहना। దేంతో అడవి పువ్వులతో సమానం చేస్తే సొలొమోను కూడా అలంకరించుకోలేదంట. किससे? जंगली फूलों से उसकी समानता करते हैं तो सोलोमन भी वैसा वस्त्र नहीं पहना। అంత బ్యూటీ ఒక్కరోజు ఉండేదానికి దేవుడు ఇస్తున్నప్పుడు, उतनी
इतनी सुंदरता एक दिन रहने वाले के लिए जब परमेश्वर देता है పెర్ఫ్యూమ్ ఆ పువ్వులు ఇస్తున్నప్పుడు, और उतनी ज्यादा सुगंध अंत जब उस फूल में freshness देता है, ఇస్తున్నప్పుడు, उतना फ्रेशनेस जब అంత देता है, ఆనందాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు उतना आनंद जब दे ఆ रहा है, పువ్వులేమి కష్టపడలేదు. वो फूल कुछ भी श्रम नहीं करे, కానీ పరలోకపు తండ్రి దానికి అంత అలంకారం ఇచ్చినప్పుడు, लेकिन पर स्वर्गीय पिता ने जब उसको उतनी सुंदरता दी है, చీర హే మీకెందుకు దేవుడు ఇవ్వడు, परमेश्वर आपको क्यों नहीं देगा, ఆనందించండి, మీకెందుకు ఇవ్వడు, आनंदित रहिए, आपको क्यों नहीं देगा, మీకు కూడా పరలోకపు తండ్రి ఇస్తాడు. आपको भी स्वर्गीय पिता देगा. స్తోత్రం చెప్దాం. स्तुति సో करेंगे. దేవుడు ఇచ్చింది ఏది కూడా హయ్యర్ లెవెల్ తప్ప లోయర్ లెవెల్ కాదు. परमेश्वर जो भी देता है वो हायर लेवल है, लेकिन लोअर ఆయన लेवल మాటల है, పుటం పెట్టబడి మనకు కంటికి కనిపించు, ఆయన చెప్పిన మాట ఆశ్చర్యకరం కనిపిస్తా ఉంటాయి. क्योंकि उनकी बातें जो है आंखों नहीं दिखाई देती, बहुत ही आश्चर्यजनक रहती है. సో ఈ యొక్క మనం ఒక జనవరి 31 ముగించుకుంటున్నాం. हम आज के दिन जनवरी 31 को రేపటి समाप्त నెల करें. ఫిబ్రవరి రాబోతుంది. कल से फरवरी आने वाला అమ్మో, है. జనవరి అయిపోయిందండి. अरे जनवरी खत्म ఓ हो गया, ఫిబ్రవరి వచ్చేస్తుంది. फरवरी आने वाला అమ్మో, నా है. పనులు ఎలా జరుగుతాయి, अरे मेरे काम అయ్యో నా कैसे हो అవసరాలు ఎలా जाए, తీరుతాయి? अरे मेरी जरूरतें అయ్యో कैसे నా पूरी కుటుంబంలో होगी, ఈ కార్యాలు ఉన్నాయి, मेरे परिवार में ये అయ్యో कार्य పలానా है, పలానా చేయాలి. ये कार्य को करना है. వరి అవద్దు, बिल्कुल चिंता मत చింతించొద్దు. करिए, चिंतित मत रहिए, దేవునికి అప్పగించేసే, परमेश्वर को सौंप ఆయన్ని दीजिए, పట్టుకో, उनको ఆయన पकड़िए, పాదాలు పట్టుకో. उनके पाँव को पकड़िए. నీ కొరకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. आपके लिए जो है वो सूर्य उदय होगा. అదే బైబిల్లో రాయబడ్డది. वही बाइबल में लिखा गया है. ఏంటంట, ఆయన మీద చూడండి, భక్తి గలవారు, ఆయన నామమందు భయభక్తుల వారికి నీతి సూర్యుడు ఉదయించును. 4:2 ఆయన నామమందు భయభక్తుల వారికి నీతి సూర్యుడు ఉదయించును. परंतु तुम्हारे लिए जो मेरे नाम का भय मानते हो, धर्म का सूर्य उदय అతని होगा రెక్కలు ఆరోగ్యం కలుగజేయును. और उसके किरणों के द्वारा तुम चंगे కనుక हो మీరు जाओगे, బయలుదేరి కొవ్విన దూడలు గంతులైనట్లు గంతులు వేస్తారు. और तुम निकल कर पाले हुए बछड़ों के समान कूदोगे और फादोगे. సారాంశం చెప్తున్నాను, గమనించండి. इसका मैं अर्थ बता रहा हूँ, ఆ समझिए. నీతి సూర్యుడు ఎవరో కాదు, యేసుక్రీస్తే. ये धर्म का सूर्य और कोई नहीं, लेकिन यीशु ఎవరైతే मसीह है, యేసుక్రీస్తు వైపుకు త్రిప్పబడతారో, जो यीशु मसीह की ओर मुड़ते हैं. మొదట ఆయన రాజ్యం, ఆయన నీతి అని తిప్పబడతారు. सबसे पहले उनके ओर, उनके राज्य के ओर, उनके धार्मिकता के ओर मुड़ते हैं. వారికి ఆరోగ్యం కలుగుతుంది. उनको चिंगा मिलता है. చేతుల స్తోత్రం చెప్తాం. हाथों को उठाकर हम स्तुति హల్లెలూయా. करेंगे. వారికి हालेलुया. ఆరోగ్యం కలుగుతుంది. उनको अच्छा चिंगा వారికి मिलता है, ఆరోగ్యం కలుగుతుంది. उनको स्वास्थ्य అది मिलता है. true, అది ये सच है. ఆరోగ్యం కలుగుతుంది. उनको स्वास्थ्य వారి మీద मिलता है. దేవుని వెలుగు ఉదయిస్తాడు. उनके ऊपर परमेश्वर का उजाला ఎంత आता है. చుట్టూ చీకటి ఉన్నా कितनी भी घोर अंधकार चारों तरफ होने पर ఆ भी ఇంటికి వెలుగు ఉంటుంది. उस घर के लिए उजाला रहेगा. ఇశ్రాయేలు ప్రజలు, इजरायली लोग, వేగుల వారు, वो जो एम्बेसडर्स, సీక్రెట్ స్పైస్, स्पाइस, వేగుల వారు ఎరుకో వచ్చినప్పుడు, जब जो जेरिको गए ఎరుకో थे, నాశనం చేయాలనుకున్నప్పుడు, उस एरहो को नाश करने के लिए ఒక్క गए. ఇంటి కిటికీ మీద ఎర్రటి దారం ఉంది. एक खिड़की के पास जो है लाल ఒకే धागा था. కిటికీ దగ్గర ఎర్ర దారం ఉంది. एक खिड़की के पास लाल धागा था. ఎక్సెప్ట్ వన్ హౌస్, एक घर छोड़कर, రహాబు అనే వేశ్య ఇల్లు. रहाब जो वेश्या ఆ थी, ఇల్లు తప్పితే वो घर छोड़कर అందరూ నశించిపోయారు. सब नाश हो गए. చెల్లి సోతం చెప్తా, हाथों को उठाकर हम ఆ स्तुति ఒక్క करें. ఇల్లు, वो एक घर, యేసు నమ్మితే यीशु को विश्वास నీవు करने के ఒక్క ఇల్లు అవుతావు. तू भी एक घर बनेगा. చుట్టూ అంధకారం ఉంటది, चारों तरफ నీ अंधकार ఒక్క रहेगा, ఇల్లు लेकिन तेरा एक వెలుగుగా घर ఉంటది. उजाला से నీ रहेगा. ఒక్క ఇల్లు तेरा एक దేవుని घर మహిమతో ఉంటది. परमेश्वर నీ की महिमा ఒక్క से ఇల్లు रहेगा. तेरा एक దేవుని घर సమృద్ధితో ఉంటది. परमेश्वर के నీ समृद्धि ఒక్క से ఇల్లు रहेगा. आपका एक సిటీలో घर ఘనంగా ఉంటది. सिटी में నీ महान ఒక్క रहेगा. ఇల్లు आपका एक సిటీలో घर सिटी ఆశీర్వదించబడతది. में आशीषित నీ रहेगा. ఒక్క ఇల్లు आपका एक घर అందరికి ఛాలెంజింగ్ గా చెప్తది, సాక్ష్యం ఇస్తది. सबके लिए चैलेंजिंग के रूप में एक गवाह देगा. ఒక్క ఇల్లు. आपका एक घर, ఎందుకంటే నీతి సూర్యుడు వారి మీదే ఉదయిస్తారు. क्योंकि धर्मी का सूर्य उनके घर में उदय होगा, ఆయన యందు బైబిల్ కల వారికి. जो उन पर भय रखते हैं. లాస్ట్ చెప్తున్నారు, వారంట గంతులు వేస్తారు, రాయొచ్చు కదా మామూలుగా, మళ్ళీ ఒక కోడ్ చేయాలేంటి, కొవ్విన దూడ గంతులైనట్లు. ఎప్పుడైనా ఎవరైనా చూసారా కొవ్విన దూడ గంతులైనట్లు? అంటే 1 year దూడ ఏక్ సాల్ కా బచ్చడా ఎలాగేస్తా చెప్పండి.
ఇక్కడ అక్కడ ఎటు వస్తుందో తెలియదు, ఎవరి మీద పడుతుంది, ఓ ఆనందం 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 ఆనందం. 1 साल का बछड़ा को जो है वहाँ पे उसको लिखा गया है कंपेयर करते हुए कि 1 साल का बछड़ा यहाँ से वहाँ से कैसे कूद रहा है उसे नहीं पता, वैसे खुशी से कूदते रहता है। 6 నెలల వరకు కింద మీద పడతా ఉంటది. 6 महीने वो नीचे ऊपर गिरते रहता है, డాన్సుల ఆశ, पूरा डांस करने की चाहत है। కొంచెం 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 హెల్త్ పెరిగిందో, जब थोड़ा 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 उसका हेल्थ बढ़ता రైట్ है, ఏజ్ వచ్చేకి ठीक उम्र आते ही అక్యురేట్ గా 1 ఇయర్ దూడ 1 साल का बछड़ा మంచి పుష్టిగా ఉంటది. बहुत अच्छे से तंदुरुस्त रहेगा అలసిపోతావు. और कितना भी कूदो वो थकेगा नहीं। అందుకే ఆనందం ఆల్తో పోల్చారు, ఆ యొక్క కొవ్విన దూడతో పోల్చారు. इसीलिए वो आनंद को उस बछड़े के साथ సో నువ్వు ఎన్నడూ అలసిపోవంట, इसलिए आप कभी भी నీవు नहीं ఆనందంగా थकेंगे, ఉంటావు, आप आनंद से సంతోషంగా रहेंगे, ఉంటావు. आप आनंद से रहेंगे। వే థకేంగే नहीं అని రాయబడి ఉంటది. वे थकेंगे नहीं వాళ్ళు लिखा गया है। అలసిపోరంట, वो कभी भी नहीं ఎంత थकेंगे, ఆనందించిన అలసిపోరు. वो कितना भी आनंदित हो जाएंगे थकेंगे అంత नहीं। ఆనందం దేవునికి ఇచ్చేస్తాడు. उतना ज्यादा आनंद परमेश्वर आपको అది दे रहा ప్రభు है। ద్వారానే కలుగుతుంది. ये केवल प्रभु के అది द्वारा ही దేవునికి संभव ఇచ్చును है। గాక. वो परमेश्वर దేవునికి आपको ఇచ్చును दे, గాక. परमेश्वर ఆ आपको दे, వెలుగు నీ మీద ఉండుగాక, वो उजाला आपके ऊपर ఆ रहे, యొక్క స్వస్థత నీపై ఉండుగాక, उनका चंगाई आपके ఆ ऊपर ఆనందం నీపై रहे, वो ఉండుగాక, आनंद आपके ऊपर నీవు रहे, గంతులు వేదుగాక, आप कूदते रहे, ప్రభు నీ ఇంట్లో గొప్ప కార్యాలు చేయునుగాక, प्रभु तेरे घर में నీవు महान कार्य करे, సంతోషించుదుగాక, आप आनंदित होते యెషయా रहे। 60 ప్రకారం నీ గుండె ఉప్పొంగునుగాక, यशायाह 60 के अनुसार आपका हृदय आनंदित होते నీవు जाए, ఆనందించుదుగాక, आप प्रफुल्लित हो నువ్వు जाते, సంతోషించుగాక. आप आनंदित हो जाए। హబక్కూకు ప్రకారంగా हबक्कुक के యెహోవాయందు నువ్వు अनुसार ఆనందించుదుగాక, यहोवा में तू आनंदित हो నూతన जाए, బలం పొందుకుందుగాక, नए बल को पाले, ప్రభు నీకు కొత్త కృప నీకు ఇచ్చునుగాక. प्रभु नया अनुग्रह तुझे